నిజమే, మనం బలవంతులమై ఉండాలి. ఏమై ఉండాలండి? అందరు చెప్పండి, ఏమై ఉండాలండి? నేను అనాథని అయిపోయాను, నాకెవ్వరు లేరు. యేసుక్రీస్తు చెప్పే మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నీవు అనాథివి కాదమ్మా, నీవు ఒంటరివి కాదమ్మా. నిన్ను నేను బలహీనుడిగా విడిచిపెట్టను, ఆదరణకర్తను పంపిస్తాను. పరిశుద్ధాత్ముని ఆదరణకర్త. అతడు ఎప్పుడు నీతోనూ నీలోనూ ఉంటాడు, నీలోనూ ఉంటాడు. ఇంక నువ్వు ఒంటరి ఎందుకు అవుతావు? ఎందుకు అలాగా? ఒంటరిని ఏకాకిని బికారిని. కొంతమంది తిట్టుకునేటప్పుడు చూడాలి, ఎవరిని తిట్టేవాళ్ళు వాళ్ళే తిట్టుకుంటారు. అదొక టాలెంట్, అదొక కృప. నీవు బలహీనురాలువు కాదు, నీవు బలవంతురాలువుగా ఉండడానికి యేసుక్రీస్తు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో చిందించాడు.